కేటీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లాలో 20 సూత్రాల అమలు పటిష్టంగా నిర్వహించాలని వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో 20 సూత్రాల కార్యక్రమాలను అత్యంత పటిష్టంగా నిర్వహించాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, జిల్లా ఇన్ఛార్జ్ జేసీ డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, కడప నగర మేయర్ పాక సురేష్లతో కలిసి వైఎస్ఆర్ కడప జిల్లాలో వీబీజీ రామ్జీ వైద్య ఆరోగ్యం మరియు విద్యకు సంబంధించిన పథకాలు అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యాగర్, పీఎం కుసుమ్ పథకాలు 20 సూత్రాల కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం జనవరి టైంలో ఇదే టైంలో సంవత్సరం క్రితం ఇక్కడికి మొదటి సమీక్ష సమావేశం రావడం, ఆ రోజు ఉపాధి హామీ, పీఎం ఆవాస్ యోజన, అదేవిధంగా సివిల్ సప్లైస్, గ్రామీణ సడక్ యోజన, జల్ జీవన్ మిషన్, అమృత్, అదేవిధంగా వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు విస్తృతంగా సమీక్ష చేయడం జరిగింది. రెండో దఫా వచ్చినప్పుడు యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్, బ్లాక్స్, అలాగే గండికోటకి సంబంధించినటువంటి అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ మూడవ దఫా ఇప్పుడు ఈరోజు ఈ యొక్క సమీక్ష ఇక్కడికి చేయడానికి ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకుని ఎడ్యుకేషన్, హెల్త్ ప్రాథమికంగా తీసుకొని, అలాగే హెల్త్కి ముఖ్య సురక్షిత త్రాగునీరు కాబట్టి జల్ జీవన్ మిషన్, అమృత్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ యొక్క సమీక్షలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫ్లాగ్షిప్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి సోలార్, రూఫ్ టాప్ సోలార్, పిఎం సూర్యగర్, కుసుమ్కి సంబంధించినటువంటి అంశాల్లో సమీక్ష నిర్వహించాలని, అత్యంత కీలకంగా ఉపాధి హామీకి సంబంధించి రాబోయే ఏప్రిల్ నుంచి మార్పులు చేర్పులు జరగబోతున్న నేపథ్యంలో వీబీజీ రామ్జీ పేరు మారటమే కాదు, 100 రోజులు 10 దినాల నుంచి 125 రోజులు తమ వ్యవసాయ సమయంలో 60 రోజులు వెసులుబాటు కల్పించడము, అదేవిధంగా ఆస్తుల కల్పన. గతంలో మనం రూరల్ అసెట్స్ క్రియేషన్ అనేది మనం పెట్టిన ఖర్చుకి, లేబర్ మెటీరియల్ కంపోనెంట్కి తగిన విధంగా జరిగిందా లేదా అనేటటువంటి దాన్ని ఎవరి మీద వారి గుండె మీద చేసుకుంటే వారికి అర్థమవుతుంది. దేశం మొత్తం మీద కూడా ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు దాదాపు 11,10,10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో 1,00,000 కోట్ల పైగా ఖర్చు చేయడం జరిగింది. కానీ దానికి తగిన విధంగా ఆస్తులు, వనరులు క్రియేట్ చేయబడ్డాయంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి అందులో ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వీక్గా ఉండటము, అలాగే లేబర్ కార్డ్స్ కూడా బోగస్ కార్డ్స్ ఎక్కువగా క్రియేట్ చేయబడటం, 11 లక్షల బోగస్ కార్డ్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవైసీ అప్లై చేస్తే రిమూవ్ కావడం, కొత్త మరి ఒక 5 లక్షల 5.5 లక్షల వరకు తిరిగి యాడ్ అయ్యింది. కానీ ఒక 5 లక్షల వరకు కూడా బోగస్ కార్డులు ఉన్నటువంటి పరిస్థితి బ్లాకులుగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటి మీద జరిగింది ఆల్రెడీ. మళ్ళీ ఈ అంశాలన్నీ పూర్తి అయిన తర్వాత చివరి తీసుకున్న తర్వాత సాధించినటువంటి ఫలితాలు ముఖ్యంగా మార్చి, జూన్ 2025కి దేశంలోనే సమ్మిళిత అభివృద్ధికి సంబంధించినటువంటి సూచికల్లో ప్రథమ పేరు డిఎంఎన్హెచ్ఓగా చేస్తున్నాను. దీంట్లో మెయిన్గా పిఎం జన ఆరోగ్య యోజన కింద మనకు ఈ పిఎం జన ఆరోగ్య యోజన అనేది ఈవెన్ వరల్డ్లోనే లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సార్ ఇది. దీన్ని మనము ఫిబ్రవరి 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టడం జరిగింది సార్. దీనికి ప్రతి ఫ్యామిలీకి 5,54 ప్రొసీజర్స్ని దీని కింద మనం చేయడం జరుగుతుంది సార్. దీంట్లో టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు కవర్ చేసుకోవాలి సార్. ఎంటర్ చేయడానికి వీలు కావడం లేదు సార్. వాళ్ళు కాదండి, ఇప్పుడు 70 ఏళ్ళు పై దాటిన ఉన్నది కదా. ఈ సిస్టమ్ మీరు తప్పు చేయలేదు, సిస్టమ్ తప్పు చేయదు. సిస్టంలో 70 ఇయర్స్ ఏమో ఉన్నటువంటి వాళ్ళే కనబడతారు, 66 ఏళ్ళది కనపడదు. Sir, as per
పర్ ఐపీహెచ్ఎస్ నామ్స్ మనకి 46 నుంచి అప్పుడు చెప్పడం వార్డుకి ఒక్కొక్క వార్డు ఒక వైపు నుంచి మేము కంప్లీట్ చేసుకొని వస్తాము అని చెప్పారు సార్. ఒక 10 ఏళ్ళ నుంచి నాకేం చేస్తారంటే మీరు ఏం చెప్పారో ఏపీఎంఐడిసి మన ఫాస్టింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. నేను చాలా డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్ళాను మేము వేరే తర్వాత దయవుంచి దాని మీద మనం కనీసం పని చేద్దాం. డిఎస్ఎం వచ్చిన తర్వాత ఏం చేద్దాం మీరు గుర్తుపెట్టుకుని వాళ్ళు పంపించాలి బయటకు ఒక గంటలో వస్తారు. ఆయన సమక్షంలోనే మాట్లాడాలి. ఓకే ఎందుకంటే ఆయన కదా DEO. So, respected Devkar sir, respected Vadaraju sir, and other district officers, mayor garu, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ మరియు సమాజశిక్ష రెండింటికి సంబంధించి ఉన్నటువంటి వాటిలో ఒకటి మా డిపార్ట్మెంట్ తరఫున ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి సార్. కారణం ఏమిటి అంటే దాదాపు స్కూళ్ళలో మౌలిక సౌకర్యాలు లేనటువంటి సందర్భాలలో అంటే ఈవెన్ మనకు ఏదైనా టీచింగ్ ఎయిడ్స్ తీసుకోవాలంటే కూడా డబ్బులు కరువైన ప్రాంతాల్లో పిఎంశ్రీ కింద ఒక స్కూల్కు నాన్ అకాడమిక్ యాక్టివిటీ కింద 3,40,000 రూపాయలు దాని కింద శాంక్షన్ కావడం జరిగింది సార్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు. కడప జిల్లాకి ఇది సమీక్షా కార్యక్రమానికి 3వసారి నేను రావడం జరిగింది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొదటి సమీక్షా కార్యక్రమము కోసం ఇక్కడ హాజరు కావడం జరిగింది. 2వ సమీక్షా కార్యక్రమం ఒక 6 నెలల క్రితం యాస్పిరేషనల్ డిస్టిక్ బ్లాక్స్కి సంబంధించినటువంటి అలాగే గండికోటకి సంబంధించినటువంటి పర్యాటక సమీక్షకి రావడం జరిగింది. ఇవాళ 3వసారి ముఖ్యంగా విద్య వైద్యము సంబంధించినటువంటి అంశాలు, అందులో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పథకాలు ప్రాజెక్టు అమలు తీరు, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అమృత్ పథకానికి సంబంధించినటువంటి పథకాల పురోగతి, ఆ ప్రాజెక్టుల పురోగతి, అదేవిధంగా పిఎం సూర్యగర్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పురోగతి, పిఎం కుసుమ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి పురోగతిని సమీక్షిస్తూ ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి 26 జిల్లాల్లో మేము సమీక్షించిన అనంతరం ముఖ్యంగా 2019-24 మధ్య జరిగినటువంటి అవకతవకలు కానీ అలాగే బోగస్ జాబ్ కార్డు ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచడం కానీ మెటీరియల్ కంపోనెంట్ని అస్తవ్యస్త వినియోగానికి సంబంధించినటువంటి అంశాలకి ఏవైతే ఉన్నాయో వాటిని మేమందరం ఐడెంటిఫై చేసాం. వాటికి సంబంధించి ఆ బోగస్ పేమెంట్లు ఉపాధి హామీలు ఆపడానికి కానీ అలాగే మస్టర్స్ తప్పుగా ఎంటర్ అయ్యేటటువంటి దాన్ని ఆపడానికి కానీ అలాగే ఏదైతే మెజర్మెంట్స్కి సంబంధించి ఉపాధి హామీ పనుల్లో తప్పులు తడుగ్గా ఉన్నటువంటి అంశాన్ని వీటన్నిటికీ ఇబ్బందుల్ని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వం సంస్కరణ తీసుకొచ్చింది. మేము 26 జిల్లాల్లో సమీక్ష చేసినప్పుడు ఈ అంశాలన్నింటి కూడా మా దృష్టికి రావటం జరిగింది. అంశాలన్నింటిని చెక్ పెడుతూ బోగస్ పేమెంట్స్ని చెక్ పెడుతూ ఉత్పాదక ఆస్తులు గ్రామాల్లో ఉండాలంటే చేపట్టాల్సిన సంస్కరణ ఏంటి అనేటటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ జీ కార్యక్రమాన్ని తీసుకోవటం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ సభల్లో అనేక అపోహలు సృష్టిస్తున్నారు అనేక మంది. వాటికి సంబంధించినటువంటి అంశాల్లో వాస్తవాన్ని ప్రజలకి తెలియజేసేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ గ్రామ సభల్లో తీసుకోవటం జరిగింది. ఒకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తే గతంలో ఉపాధి హామీలో 100 రోజులు పని దినాలంటే ఇప్పుడు 125 రోజులకి పెంచడం జరిగింది.